హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ర్యాండమ్గా ఒక వ్లాగ్ షూట్ చేశాను అనమాట. సో నిన్న పిల్లలు వీడియో పెట్టినప్పుడు చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్, నిన్న అషి బర్త్డే అయింది కదా, 18th జూన్. అసలు నిన్న వీడియో పోస్ట్ చేసినప్పుడు అందరూ బర్త్డే విషెసే కమెంట్స్ కింద పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో అయితే ఆల్మోస్ట్ ఒక 200 to 300 మెసేజెస్ వచ్చాయి. ఐ కుడెంట్ రిప్లై ఎవ్రీ వన్, బట్ కమెంట్స్ చేసిన వాళ్ళకి, మెసేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా చూపించారు అషి మీద. అండ్ ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ అషి లేచింది, నేను బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తున్నా. ఈలోపు కూర్చొని మార్నింగ్ తనకి బనానా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి తింటుంది, ఒక్కొక్కసారి తినదు. సెల్ఫ్ ఫీడ్ తింటుంది అనమాట, బాగానే తింటుంది. ఒక్కొక్కసారి ఫుడ్ అస్సలు 3 పూట్లా తినదు. ఏదో ఒక ప్యూరీ తింటుంది ఏదో ఒక టైంలో, అంతే. అసలు ఎలా ఉంటుందో అర్థం కాదు. వీళ్ళు ఎదిగే కొద్దీ ఈ ఫుడ్తో చాలా హెడేక్ అయిపోతుంది. బట్ ఓకే, ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట, యాక్టివ్గా ఉంది కదా అని చెప్పేసి. సో ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. ఈ ఫేస్ అందరికీ గో త్రూ అవ్వాల్సిన ఫేసే. వీళ్ళు ఎప్పుడు ఫుడ్ మంచిగా తినేస్తారని ఉండదు. అండ్ పిల్లల వీడియోకి మీరు అందరూ ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళని ఇంక్లూడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. పాసిబుల్ అవ్వని చోటే నేను మాట్లాడుతూ వ్లాగ్ షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇలా మా మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా తర్వాత నేను మళ్ళీ ఈవినింగే షూట్ చేశాను వ్లాగ్ అనేది. ఆచల్లం పదండి, షల్ వి గో అవుట్? అషి మార్చెల్దామా? ఏ అషి నో 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 వద్దు. షూస్ ఏవి? అయ్యో షూస్ ఏవి? షూస్ తెచ్చుకెళ్ళి, షూ తెచ్చుకో. షూస్ తెచ్చు. అయ్యో ఇట్స్ ఓకే. షూస్ తెచ్చుకో. షూ తీసుకో అషి అమ్మ. షూ వేయమంటావా? షూ తెచ్చుకో అంటే వచ్చి బుజ్జి ఇందాక ఫ్రూట్స్ తిన్నాక బౌల్ వాష్ బేసిన్ లో వేసే అమ్మ అంటే తీసుకొచ్చి ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర నుంచొని ఇలా ఎగురుతుంది. అమ్మా బాబు షూస్ వేసుకో బాబు, ఇవ్వవా నీకు షూస్ వేసుకో. దక్షిత్ 9 we are going out. అషమ్మ నీకు షూ వద్దు, సాక్స్ చాలు. ఓకే, షూ వద్దు, అక్కడ పెట్టే. ఇది చూడే బుజ్జి. అషమ్మ సిట్ కూర్చుంటుంది. షూ వేసుకుంది కానీ కూర్చోంటే వేసాను బుజ్జి. దానికి గాలాదు, సాక్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. అయ్యా పద ఆచెల్దాం పద. కారు ఇప్పుడు చెప్పింది. హాయ్ హలో హలో హలో. ఏ మన ఇద్దరం సిమిలర్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకున్నాం. నేను దీని గురించి మర్చిపోయి ప్రతిసారి కెమెరా ఆన్ చేయడం ఇదే చెప్తా ఉంటుంది. అది ఓపెన్ లో ఉంది. సో ఎస్ కుదరట్లేదు ఈ మధ్య సరిగా బ్లాగ్ షూట్ చేయడం. The lights turn left onto Barnett Stray, then at the roundabout take the second exit onto Wood Stray. అంతేగా. సో హెల్బ్రోన్లో చిన్న పని ఉండి వెళ్తున్నాం అనమాట. నిన్న వ్లాగ్ స్టార్ట్ చేశాను ఎటు కాకుండా, అంటే చాలా డేస్ అయిపోతుంది వ్లాగ్ షూట్ చేసి. ఈ మధ్య అసలు కుదరట్లేదు, కొంచెం హెల్త్ కూడా అటు ఇటుగా ఉందన్నమాట. ఈ మధ్య ఒక చిన్న ఇష్యూ వల్ల ఇంకా నేను పెద్దగా షూట్ చేయట్లేదు. ఆల్రెడీ ఉన్న వ్లాగ్సే పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడికైనా బయటికి వెళ్తే మాత్రమే షూట్ చేస్తున్నాను, అంటే వీకెండ్స్ ఏదైనా బయటికి వెళ్దాము. అండ్ అషిత బర్త్డే పని మీద ఎక్కువ తిరుగుతూ ఉన్నాం అనమాట. సో దానివల్ల బయటికి వెళ్తూ ఉంటే షూట్ చేస్తున్నాను. సో లాస్ట్ టైము నేను హాస్పిటల్కి చెకప్కి వెళ్ళానని చెప్పాను కదా, టెస్టుల కోసం. సో టెస్ట్లు ఏమయ్యాయి అని నన్ను ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అడిగారు, దాని గురించి షేర్ చేయలేదేంటి, అంతా బాగానే ఉందని. వాళ్ళు విటమిన్ డి అయితే చెక్ చేయలేదు, సో చెక్ చేస్తారనుకున్నాము. బట్ మిగిలినవన్నీ బాగానే వచ్చాయి. బ్లడ్ పర్సంటేజ్ కూడా బాగానే ఉంది, 12 point చేంజ్ ఎంత ఉంది. సో దాని మీద నాకు నమ్మకం ఉంది బ్లడ్ బాగానే ఉంటుందని, బికాస్ నేను కొన్ని ఇంటేక్ బాగానే తీసుకుంటాను కాబట్టి. బట్ రీసెంట్గా
ఒక 3 వీక్స్ నుంచి ఒక ఇష్యూ టూ టైమ్స్ వచ్చిందనమాట. ఒకసారి సడన్గా ఎర్లీ మార్నింగ్ 4కి అలాగా నాకు బ్రీత్ సరిగా అందట్లేదు అనమాట. అంటే నాకు తెలిసిపోతుంది, నేను అలా అనాల్సి వస్తుందని నాకు తెలిసిపోతుంది. సో అశ్యం కూడా లేచేసింది అప్పుడు. ఇంక లేచి హాల్లో కూర్చొని ఇంకా అదే పనిగా తీసుకుంటూ ఉన్నాను. అండ్ స్లోగా హాఫ్ అన్ అవర్కి ఫుల్ షివరింగ్, స్లోగా ఫీవర్, అసలు 1.5 డే నేనైతే కంప్లీట్గా బెడ్ మీదే ఉండిపోయాను అనమాట. అంత దారుణంగా బోన్స్ నుంచి పెయిన్ వచ్చేసి అసలు ఆ టైంలో ఏంటంటే ఐ మీన్ ఇక్కడ హాలిడేస్ అనమాట. సో హాస్పిటల్స్ ఏమీ లేవు, ఇంక ఇంట్లోనే ఉండి ఇంక మొత్తం మా హస్బెండే చూసుకున్నారు. చాలా ఇష్యూ ఫేస్ చేశాను. అది 1.5 డేకి డోలో అవన్నీ వేసుకుంటే కొంచెం సెట్ అయింది. ఓకే, దేనివల్ల వచ్చిందో గ్యాస్ ఏమన్నా ఏమో అనుకుని నార్మల్ అయ్యాము. మళ్ళీ అది సేమ్ 2 వీక్స్కి ఫ్యూ డేస్ బ్యాక్ రిపీట్ అయిందనమాట. సో ఇమీడియట్గా మా హస్బెండ్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన ఎమర్జెన్సీ హాస్పిటల్కి రాశారు. సో ఎమర్జెన్సీకి వెళ్ళి అక్కడ అడ్మిట్ అయ్యి లంగ్స్లో ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. ఎక్స్రే, ఎంఆర్ఐ అవి ఇవి ఆల్మోస్ట్ 1/3 డే అక్కడే ఉన్నాం అనమాట. మొత్తం ఈవినింగ్ వరకు, మార్నింగ్ వెళ్ళిన వల్ల. సో ఇప్పుడు అంతా కొంచెం సెట్ అయింది, బాగానే ఉన్నాను. అది ఎందుకైందనేది తెలీదు. ఇక్కడ మాకు ఇంట్లో వెంటిలేషన్, ఎయిర్ సర్క్యులేషన్ అంతా కొంచెం తక్కువ ఉంటుంది కదా, సో దానివల్ల అనమాట. సో అది ఇప్పుడు అంతా ఫైన్. అందుకే ఈ మధ్య వీడియో షూట్ చేయట్లేదు. మళ్ళీ మాట్లాడతాం మీతో. వస్తాయా మాటలు? లేదు, అది ఫోన్ తీసుకుని ఒకసారి పెట్టాలి, ఒక్కొక్కసారి ఏంటది ఎంతగా బిహేవ్ చేస్తుంది. అలాగే అనమాట. సో ఎస్, మేమైతే వెళ్తున్నాము. ఎండ చాలా ఉంది. టైం ఎంత? 3:30 అవుతుంది అనమాట. బుజ్జి, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. చెప్తామరా? హలో హలో బుజ్జి, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. సరే, సమాధానం అంటే సమాధానం లాగే చెప్పు. ఓకే, నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు? ఎవరైనా క్వశ్చన్ ఎందుకు ఇష్టం అని అడుగుతారు. ఎందుకు ఇష్టం లేదు? ఆ క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేదు. అది క్వశ్చనే కాదు అసలు. అవుట్ ఆఫ్ సిలబస్ తీసేది. నెక్స్ట్ క్వశ్చన్. సరే, నేను సేమ్ అదే క్వశ్చన్ నేనంటే నీకు ఎందుకు ఇష్టం అని అడుగుతాను. అంటే దానికి కూడా నా ఎగ్జాక్ట్లీ దానికి ఎప్పుడు అదే సమాధానం చెప్తావని. ఒక పర్సన్ రీజన్స్ ఉండవురా. రీజన్స్ పెట్టుకొని ఎవరు లవ్ చేయరు. నిజం పిచ్చి. ఇప్పుడు అంటే నేను చెప్తాను చూడు, ఒక అమ్మాయిని లవ్ చేయడం అంటే లవ్ ఫేస్ లో ఉన్నప్పుడు మేబీ రీజన్స్ ఉంటాయేమో. ఒక మెచ్యూర్డ్, ఒక లవ్, ఫ్యామిలీ, హస్బెండ్, అప్పుడు రీజన్స్ ఏ ఉండవు. అంటే ఆల్రెడీ వైఫ్ కాబట్టి యు హావ్ టు లవ్ అనా? కాదురా, రీజన్స్ అంటే రీజన్స్ వెతుక్కోము అంతే. అంటే చెప్పలేనన్ని రీజన్స్ ఉంటాయని అర్థం. సరేలే, నువ్వు నన్ను లవ్ చేసినప్పుడే నేనంటే నీకు ఎందుకు ఇష్టం? అరే దొరికిసే నాచి ఎందుకంటే అంటే బేసిక్ అప్పుడు ఓకే నేను చూడడానికి బాగుంటాను. ఉండరా నన్ను చెప్పని నిన్ను నువ్వు పొగిడించుకుంటే అది బేసిక్. అది ఎవరైనా అంతే. చూడడానికి అమ్మాయి అసలు బాగాలేదు అనుకో, అంటే మన కళ్ళకి నచ్చలేదు అనుకో, ఆబ్వియస్లీ వాళ్ళు ఇష్టపడరు. సో అది బేసిక్ అని నేను చెప్తున్నా. సరే, నువ్వు చెప్పు. అంటే ఫస్ట్ నీ వెరీ ఇనీషియల్ గా, అంటే నువ్వు నాకు అంత తెలియదు కదా, అంటే పర్సనల్ గా. సో అప్పుడు తెలియకుండానే ఈమెయిల్ చేసావు. తెలియడం అంటే బుజ్జి నేను చెప్పేది అదే. నీ పర్సనాలిటీ నాకు తెలియదు బేసిక్ గా. ఓకే, మనం మాట్లాడుకోలేదు. ఓకే, జస్ట్ నీ అపీరెన్సే తెలుసు. సో అప్పుడు నాకు నచ్చావు నీ అపీరెన్స్. ఫస్ట్ నీ అపీరెన్స్ అదే చెప్తే దాన్ని తిప్పి చెప్పావు. నువ్వు చెప్పడం వేరే, నేను చెప్పడం వేరే. తర్వాత మనం ఎప్పుడైతే కమ్యూనికేషన్ స్టార్ట్ చేసుకొని మాట్లాడుకున్నప్పుడు నాకు నీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటావు. చాలా షార్ప్ గా సమాధానం, అంటే సమాధానం అని కాదు కానీ చాలా షార్ప్ స్ట్రైట్ గా ఏదైనా స్ట్రైట్ గా చెప్తా నాంచకుండా. థింకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బియాండ్ ఆలోచిస్తావు, నాకన్నా బియాండ్ ఆలోచిస్తావు. తర్వాత అన్ని స్టెప్స్ అన్ని స్మార్ట్ గా వేస్తావు. అంటే నన్ను ఎలా చూస్ చేసుకున్నావు? అది ఓకే బుజ్జి. ఇప్పుడు ఒక పర్సన్
అంటే ఫస్ట్ ఎవరైనా చూసి ఇష్టపడేది, ఎవరైనా సరే మనిషి ఎలా ఉన్నాడు మన కళ్ళకి బాగుంటే ఇష్టపడతాం. ఏదో బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఇష్టపడం కదా. అంటే అన్ని కేసెస్ లో అలాంటి కొంతమంది చాలా మంది ఉంటారు. అంటే ఇప్పుడు మాట ఇప్పుడు అలా అంటే మనం అన్ని ఇయర్స్ లవ్ లో డైరెక్ట్ గా చూసుకున్నది అవి పెద్ద లేవు, వీడియో కాల్స్ అవి ఏం లేవు, ఓన్లీ ఫోన్ కాల్ మాత్రమే. నేను నీకన్నా ఎక్కువ నీ వాయిస్ ని లవ్ చేశాను నిజంగా, అందుకే ఇప్పటికీ నీ వాయిస్ అంటే ఇష్టం నాకు. కానీ బాగోదు ఏంటో వీడియోస్ లో బాగోదు. అంటే ఎస్పెషల్లీ నీ వాయిస్ నాకు ఎప్పుడు ఇష్టం అంటే ఆఫీస్ లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తా చూడు, అలా సైలెంట్ గా పిల్లిలాగా హలో స్లోగా మాట్లాడతా చూడు, అది ఇష్టం నాకు. సో తర్వాత అంటే అన్నీ నా లైక్ నీ యాటిట్యూడ్ కానీ నువ్వు టేక్ ఇట్ ఈజీగా ఎలా తీసుకుంటావు అన్ని ఓపెన్ మైండెడ్గా ఎలా ఉంటావు. అప్పుడు అంత కాదులే కానీ నీగా చేంజ్ కనిపించిందా నాలో? చాలా నన్ను అనేవాడు కదా చిన్నపిల్లలాగా ఉంటావు నువ్వు, చిన్నపిల్లలా అని ఏజ్ పెరిగే కొద్దీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. మాస్టర్స్కి వచ్చి నువ్వు ఇండివిజువల్ గా ఉండి చాలా డిఫరెన్స్ పెరిగింది. మరి అప్పుడు దాకా తల్లి చాటు బిడ్డలాగా నీ చాటు వైఫ్ లాగా ఉండేదాన్ని నేను నీ దగ్గరే చేయితో మూసేస్తాను. మరి స్టీరింగ్ పట్టుకోకపోతే ఎలాగా? కొన్ని కిందకి పెట్టు. ఓకే. మరి నాకు 24 years అప్పటికి నీకు ఆల్మోస్ట్ చెప్పు 50, 60 ఆల్మోస్ట్. నేను అసలే ఉన్నాను అలా కాదే, నీకు నాకు నేను చెప్తూ ఉంటానా బుజ్జి, అప్పట్లో నువ్వు అప్పుడు ఎలా అన్నావు అంటే నిజంగానే నాకు ఇప్పుడు తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అని. ఏజ్ వచ్చే కొద్దీ ఆబ్వియస్లీ కొన్ని మారుతూ ఉంటాయి, మెచ్యూరిటీ లెవెల్స్ మారుతూ ఉంటాయి, మన థింకింగ్ కూడా మారుతుంది నాన్న. మన థింకింగ్ మన లైఫ్ స్టైల్ బట్టి అన్ని చుట్టుపక్కల సొసైటీని చూసి. మా ఇంట్లో నేను ఎక్కువ నేర్చుకున్నాను బుజ్జి, మా డాడీని ఎలా హ్యాండిల్ చేస్తారు సిచ్యువేషన్స్, ఇలా ఎక్కువ మా ఇంట్లో చూసి నేను. నువ్వంటే చూడు చాలా స్మార్ట్ మూవ్ వేస్తావు, ఎక్కువ ఆలోచిస్తావు, వేరే అంటే అవన్నీ మా డాడీ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాను నేను. ఏమో అది అమ్మాయికి ఉండడం మంచిదని నేను అనుకుంటాను, అలా ఉండాలి. నీ కూతుర్ని ఎలా పెంచాలనుకుంటున్నావు, నీలాగా నాలానా? మన ఇద్దరిని మిక్సీలు అయితే ఎలా అలా నువ్వే నడుపుతా అండి కాసేపు ఉంటే అలా వచ్చింది. ఇంకే అప్పుడు ఇలా మాట్లాడి ఇంకా అప్పుడు కెమెరా కొంచెం అటువైపు జరుపునా, ఇది ఎలా మోగుతుంది, ఫోన్ మాత్రం జరుపు. కావాలంటే అది తీసి పక్కన కూడా పెట్టుకోవచ్చు. హెల్బ్రూన్ వెళ్ళే సైడ్ ఈ మొత్తం ఇప్పుడు ఏంటి బుజ్జి ఫ్రూట్ తోటలే అన్నమాట అన్ని. చెర్రీస్, ఆపిల్స్, బియర్స్ మొత్తం అవే మీకు చూపిస్తాను చూడండి. అంటే ఫోన్లో ఎంతవరకు కనిపిస్తే తెలియదు, అందుకే చెప్తున్నాను చూపిస్తూ కొంచెం. ఈ చెర్రీ ప్లకింగ్కి వెళ్ళాలి నెక్స్ట్ మా ప్లాన్ అదే, బట్ ఎప్పుడనేది తెలీదు. వీఆర్ ఆల్సో వెయిటింగ్. అండ్ మొన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చు అని చెప్పాను కదా, హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేటప్పుడు అలానే మా హస్బెండ్ కార్ తీసుకురావడానికి వెళ్ళారు. అప్పుడు ఎవరో ఇంట్లో చెర్రీ చెట్టు ఉంటే పెద్ద చెర్రీ పళ్ళు అనమాట, వెళ్ళి కోసుకొని ఫుల్ ఆకలేస్తుంది అసలు. మార్నింగ్ ఎప్పుడు వెళ్ళిపోయాం బుజ్జి, మార్నింగ్ ఎన్నింటికి వెళ్ళాం. దక్షిత్ని ఇలా కీటాలో డ్రాప్ చేసేసి మా హస్బెండ్ ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. లక్కీగా అషికి ఫుడ్ పెట్టి తీసుకెళ్ళాము, అది బెస్ట్ థింగ్ అయిందనమాట. అసలు నాకు ఒంట్లో ఓపిక లేదు, బీపీ మొత్తం డౌన్ అయిపోయింది. డాక్టర్ వెళ్ళగానే ఫస్ట్ బీపీ చెక్ చేసి చాలా లో ఉంది అని చెప్పాడు. బయటికి రాగానే కళ్ళు తిరిగాయి. సో అక్కడి నుంచి ఇంకా ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు. ఇంకా ఫుల్ ఆకలి అనమాట, ఎమర్జెన్సీలో ఫుడ్ పెట్టరంట. అప్పటికి టైం 3 అయిపోతుంది బాబోయ్, అసలు ఫుల్ ఆకలి. ఆ సెలైన్ ఏమో డ్రాప్ బై డ్రాప్ పడి, ఆ షెమ్ కూడా పాపం అలానే ఉంది మాతో పాటు. నాకేమో ఫీడ్ చేయడానికి లేదు, మొత్తం మూడు ప్లేస్లలో పొడి చేశారు అనమాట. బ్లడ్ రాక 3 సెలైన్ పెట్టే ఉంటాయి కదా, వేశారు. 2 సార్లు బ్లడ్ తీసుకున్నారు, పెద్ద హడావిడైంది. అదంతా అయ్యి బయటకు వచ్చాక చెర్రీ చెట్టు కనిపించగానే ఆకలేసేసింది అనమాట. టుపుక్ అని తెంపుకొని అక్కడే నుంచొని తినేసాను చెట్లు కోసుకొని. అక్కడ ఎవరు లేరు లక్కీగా, లేకపోతే
భయం ఉంటుంది ఆబ్వియస్లీ, ఎవరైనా చూస్తే పోయడం కష్టం. భయం ఉంటదిగా. ముందు ఆకలి, ఏ బండి వచ్చినా సరే ఎమర్జెన్సీ రూమ్ లో ఎవరైనా నడుస్తుంటే ఫుడ్ తెస్తున్నారేమో అడుగు, ఫుడ్ తెస్తున్నారు. మీకు చూపిస్తా ఉన్నాను చెట్లు వస్తాయి ఇప్పుడు. ఇవన్నీ ద్రాక్ష తోట. ఈ దక్షిత్ స్కై సన్నేడి సన్. సో ఇవన్నీ గ్రేప్స్ అండ్ అక్కడక్కడ చెర్రీ పళ్ళు ఉన్నాయి, చెర్రీ తోటలు. అండ్ ఇవి యాపిల్స్ అన్నమాట, మొత్తం యాపిల్ ఫామ్ కంప్లీట్ గా ఎదుగుతూ ఉన్న యాపిల్స్. సో ఇది కూడా యాపిల్సే. ఇవి కూడా యాపిల్సే, డిఫరెంట్ టైప్స్ అన్నమాట. దక్షిత్ నాయ్. అండ్ ఇవి నెట్ కట్టినవన్నీ ఐ థింక్ పియర్స్ కానీ లేదంటే ప్లమ్ కానీ అనుకుంటున్నాను. పియర్స్ అనే అనుకుంటున్నాను, మోస్ట్లీ పియర్స్ అలానే ఉన్నాయి. ఇవి యాపిల్సే, గ్రీన్ యాపిల్ అనుకుంటా. ఇవన్నీ కూడా యాపిల్సే మొత్తం. సో వెళ్ళే దారిలో అంతా అవే కనిపిస్తాయి. ఇదేదో సమ్ వెజిటేబుల్ ల్యాండ్. ఇవన్నీ గ్రేప్స్ అన్నమాట. దక్షిత్ ఇగో పిన్ని పేరేంటి? పిన్ని పేరు సరే కానీ చూపించు, నోరు తెరిచి చూపించు. దక్షిత్ పిన్ని పేరేంటి? మరి గ్రాండ్ ఫాదర్ నేమ్, తాతయ్య పేరు, గ్రాండ్ ఫాదర్ నేమ్ చెప్పాలి. ఇటు ఏనా గట్టిగా. గ్రాండ్ మదర్ నేమ్ ఏంటి చెప్పుని? లక్ష్మి. మరి గ్రాండ్ ఫాదర్ నేమ్? ఏ గ్రాండ్ ఫాదర్ తాతయ్య పేరు శ్రీనివాస్. సరే మరి అత్త పేరేంటి? అత్త పేరేంటి? ఏ అత్త పేరేం చెప్పు. అషియమ్మ అలానే అంటది. వాట్ ఈస్ అత్త నేమ్? అత్త నేమ్ చెప్పు. అత్త పేరు Low emission zone ahead. కాదు, Make sure you have the required Sri? permit to proceed. శ్రీదేవి. మరి నీకు తెలుసు కదా, ఎందుకు చెప్పలేదు? మరి మామ నేమ్ ఏంటి? ఇటు మామ నేమ్ చెప్పు. అస్సలు మూడ్లో లేదు. అశం హాయిగా వచ్చింది. నాన్న నువ్వు స్లాఫించి నాన్న, చెల్లి పడుకుంది కదా. At the next lights, turn right. ఏ నో నో చెల్లి తప్పల లేచేస్తే చెల్లి లేపకు నువ్వు. నో నైన్ నైన్ తప్పు చెల్లె, నువ్వు లేపద్దు. At the lights, turn right onto. అందులో వెయిట్ వేయాలి. తీసుకో. నాన్న ఏంటమ్మా అది? వాట్ ఇస్ దిస్? చాలు అది లోపల పెట్టి. తెలియదు నాన్న, నీకే తెలియదు.
బీట్రూట్ తీసుకున్నా ఏమన్నా తీసుకోనా బీట్రూట్? మెత్తగా ఉంది. స్టిప్ ప్రైస్ అయింది. స్టిప్ ప్రైస్ వెయిట్ వెయిట్. సో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గ్రాసరీ షాపింగ్ అనమాట. మోస్ట్లీ వీక్లీ వన్స్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము, అన్నీ ఎక్కువ తెచ్చుకుని. మెయిన్ ఇది వరకు ఏంటంటే దక్షిత్ నైట్ ఎక్కువ మిల్క్ తాగేవాడు కాబట్టి మిల్క్ కోసం అన్నా వెళ్ళేవాళ్ళం, అవి తక్కువ అయితే. బట్ ఇప్పుడు మానేసాము. డేకి ఓన్లీ ఒక్కసారే కొంచెం వేస్తున్నాను క్వాంటిటీ. సో దానివల్ల వీక్లీ వన్స్ వెళ్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలకి భోజనాలు పెట్టుకొని డిన్నర్లు పెట్టుకొని ఇవన్నీ సర్దుకునేటప్పటికి సరిపోతుంది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఎస్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. హలో బాయ్ బాయ్. సదరే ఆనియన్స్ అక్కడ పెట్టే, ఆనియన్స్ అక్కడ పెట్టే, ఆనియన్స్ పెట్టు. దక్షిత్ ఆనియన్స్ పెట్టు. థ్యాంక్ యూ. ఆనియన్స్ అక్కడ పెట్టి. గుడ్. అక్కడ పెట్టి, అక్కడ అది చదివేస్తున్నాడు బుజ్జి రాగానే. నేనే వెనక్కి పెట్టాను వీడియో కోసం. మళ్ళీ ఆనియన్స్ పెట్టి, అక్కడ ఆనియన్స్ పెట్టే. ఇచ్చే అమ్మకి ఇచ్చే. ఆనియన్స్ పెట్టే, ఆనియన్స్. గుడ్. థ్యాంక్ యూ. ఆనియన్స్ పెట్టే.